नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। నిన్న స్పెషల్ ఆపరేషన్ టీం రాజేంద్ర గారు, రమణారెడ్డి, వాళ్ళకి సంబంధించినటువంటి స్పెషల్ ఆపరేషన్ టీం సభ్యులు మరియు ఓకిల ఇన్స్పెక్టర్ నరేష్, ఓకిల ఇన్ఫర్మేషన్ ఒకటి అథెంటిక్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఇంద్రారెడ్డి మనకు ఓఆర్ఆర్ దగ్గర ఈ ముగ్గురు కూడా ఒకటే ప్లేస్లో అపీరెన్స్ కావడం, మనకు ఖచ్చితమైన సమాచారం మేరకు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో అనురాధ అని ఒక లేడీ ఉంది. ఈమెకు సంబంధించిన నేపథ్యం చూస్తే ఈమె రెగ్యులర్గా డ్రైవర్స్ తీసుకున్నది హస్బెండ్తోని. గోవాకు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వెళ్తుంటుంది. ఆమె ముఖ్యంగా ఫ్లైట్లో వెళ్తుంటుంది. చాలాసార్లు వచ్చేటప్పుడు బై రోడ్ వస్తుంది. అయితే అక్కడ ఒక జేమ్స్ అనే వ్యక్తితో పరిచయం కావడం, ఇతను నైజీరియా అని చెప్తా ఉన్నది. ఆ జేమ్స్ అనే వ్యక్తి ఈమెకు కొకైన్ మరియు MDMA ట్యాబ్లెట్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతూ ఉన్నదని, ఒక గ్రామ్కి అక్కడ 10,000 రూపీస్ తీసుకొని రావడం, ఇక్కడ 20,000 కానీ ఇంకా అవసరం ఉన్న వాళ్ళు ఎక్కువ రేటుకి కానీ కొనుక్కోవడం జరుగుతూ ఉంది. దీంట్లో మీరు ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రెడ్డి, ఇతను చాలా నోటెడ్ ఫిగర్. మీకు వరలక్ష్మి టిఫిన్ సెంటర్స్ అని హైదరాబాద్లో దాదాపు ఒక 9-10 బ్రాంచెస్ ఉన్నాయి. ఇతను పెడ్లర్ కమ్ కన్జ్యూమర్. సో ఈమెకు అక్కడి నుంచి తీసుకొచ్చిన దాన్ని ఇతనికి ఇవ్వడం, ఇతని ఇంటాన్ని మళ్ళీ అమ్మడం వాడతారనమాట. సో అదే టైంలో వచ్చినటువంటి ఇంకొక సాయి అని, శివసాయి కుమార్ అని, అతను గుంటూరు వ్యక్తి, అతను కన్జ్యూమర్ అనమాట. అతను కూడా కొనుక్కోవడం జరుగుతూ ఉంది వీళ్ళ దగ్గర. సో మనకు ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 1 గ్రామ్ చేంజ్ సంథింగ్ ఉంది. దాదాపు 48 ప్యాకెట్లలో 51 గ్రామ్స్ ఆఫ్ కొకైన్ ఉంది. అయితే మనకు అరెస్ట్ చేసిన దాంట్లో 3 వ్యక్తులు ఇప్పుడు మన కస్టడీలో ఉన్నారు. ఈ జేమ్స్ అనే వ్యక్తి నైజీరియన్, గోవా బేస్డ్గా పనిచేస్తానని ఆమె చెప్తా ఉన్నది. సో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో అతను అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. మనం ఈ కేసు గురించి ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది. ఆర్ ఆల్ ది కన్జ్యూమర్స్, ఎవరెవరు, ఇంకా ఈమెకి ఎవరెవరికైనా కాంటాక్ట్స్ ఉన్నాయనే విషయం పైన విచారణ జరుగుతూ ఉన్నది. ఆ విచారణలో భాగంగా వచ్చేటటువంటి అంశాలను తర్వాత మీకు కస్టడీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత మీకు వివరాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ముఖ్యంగా ఏ వ్యక్తి పైన కూడా మనము నేమ్స్ తీసుకున్నప్పుడు మనకు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దానికి ఫలానా వ్యక్తితో కాంటాక్ట్ ఉంది అంటే ఆ ఫలానా వ్యక్తి వీళ్ళతో ఎప్పుడు కలిశాడు, ఎవరి సమక్షంలో కలిశాడు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి
టెక్నికల్ ఎవిడెన్స్ కానివ్వండి, అదర్ ఎవిడెన్సెస్ కానివ్వండి, ఈ మొబైల్ అనాలిసిస్ కూడా చేయాల్సి ఉంటుంది వీళ్ళ దగ్గర లభించినటువంటి మొబైల్ అనాలిసిస్. ఇదంతా ఏంటంటే టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. మనము చట్ట ప్రకారం వీళ్ళని ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళకి సంబంధించినటువంటి 3 వెహికల్స్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ప్రభాకర్ రెడ్డికి సంబంధించి వోల్వో ఉంది, కింద మీరు బండ్లు కూడా కింద పెట్టడం జరిగింది. అందులో లేడీకి ఒక వెహికల్ ఉంది, అతనికి కూడా ఇంకొక వెహికల్. ఇందాక నేను చెప్పినట్లు ఈమె అనురాధ అనటాన్ని ఒక జేమ్స్ అనే వ్యక్తి ద్వారా గోవాకు వెళ్ళడం, అక్కడ పరిచయాలు చేయడం, ఆమె క్లబ్స్ అక్కడ తిరగడం. పోయేటప్పుడు ఆమె చాలాసార్లు ఫ్లైట్లో ట్రావెల్ చేసింది మనకున్న ఎవిడెన్స్ ప్రకారం. వచ్చినప్పుడు మాత్రం బస్సులో రావడం జరిగింది, అంటే టు అవాయిడ్ చెక్. సో ఎయిర్పోర్ట్ వస్తే పట్టుబడుతుందనే భయంతో ఆమె వెహికల్స్లో కానీ లేకపోతే బస్సులలో కానీ డిఫరెంట్ వేలో ఆమె మూడుసార్లు తెలిసిపోయింది ఎట్లా పట్టుబడకుండా రావాలి అని. సో ఇక్కడ ఈ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా సమాజంలో ఇక్కడ బాగా పాల్గొడింది కాబట్టి అతని దగ్గర కూడా కస్టమర్స్ వస్తుంది, అతని దగ్గర కూడా పెట్టి అమ్మిపోయడం, వాళ్ళిద్దరు కలిసి సెల్ చేయడం, దాంతో పెద్ద పెద్ద సర్కిల్ రిలేషన్స్ పెంచుకోవడానికి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే మాకు లభించిన ఆధారం ప్రకారం అయితే కేసులు ఏమి లేదు. ఒక అంటే ప్రాపర్ రికార్డ్ చెక్ చేయాలి, ఇంకా మనకు షార్ట్ టైమే ఉంది కాబట్టి. సో అవన్నీ ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కొన్ని నేమ్స్ వచ్చినప్పటికీ మేము ఆ నేమ్స్ ఎవరికి కూడా ఇప్పుడు డిస్క్లోజ్ చేయడం జరగదు. కారణం ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఎవిడెంట్ పార్ట్ కూడా మాకు ఉండాలి కాబట్టి అవన్నీ కూడా విచారణ చేసిన తర్వాత వీళ్ళని ఫర్దర్ కస్టడీ తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్ అనలిటికల్ పార్ట్ అంతా చూసుకున్న తర్వాత వీళ్ళతో ఎవరెవరికి లింక్స్ ఉన్నాయి, ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అనే విషయాన్ని మీకు కస్టడీ తీసుకున్న తర్వాత వెల్లడించింది. రైట్, వోల్వో ఉన్నది, సో ఎక్స్యూవీ ఇంకోటి. సో కాబట్టి ఈ 3కి సంబంధించి 3 వెహికల్స్ మన సీజ్ చేయడం జరిగింది. టోటల్ ఈ కేసుకు సంబంధించినంత వరకు మీరు ఈ MDMA ట్యాబ్లెట్స్ రూపేణా మనకు ఒక 48 గ్రామ్స్ ఉన్నాయి, మరియు క్రష్ చేసినటువంటి ఒక 8 గ్రామ్స్ కూడా ఉంది. సో ఈ ట్యాబ్లెట్స్ మరియు ఈ క్రష్డ్ టోటల్ కలిపితే కూడా మనకు దాదాపు ఇది 48 ప్లస్ ఇది 8, ఒక 51 గ్రామ్స్ సీజ్ చేసినాయి. ఒక 5 మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 97,500 క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కలిసి దాదాపు 13 నుంచి 14 లక్షల వర్త్ ఆఫ్ కొకైన్ కానివ్వండి, గాంజా, మన ఇవి MDMA ట్యాబ్లెట్స్ టోటల్ వర్త్ ఆఫ్ 14 lakhs. ఈ వెహికల్స్ కూడా అన్ని సీజ్ చేసినాం కాబట్టి దాదాపు మీకు తెలిసిన వర్త్ ఆఫ్ 1 crore డిఫరెంట్ 2 కోట్ల ప్రాపర్టీ అనుకుంటుంది. డిపాజిట్ అయితే చేస్తాము కోర్టులో. ఫర్దర్గా విచారణలో వచ్చినటువంటి నేమ్స్ కానివ్వండి, ఇంకా దానికి సంబంధించినటువంటి ఎవిడెంట్ పార్ట్ వచ్చిన తర్వాత కస్టడీ తీసుకున్న తర్వాత కూడా విచారించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నదంటే మీతో షేర్ చేసుకుంటాం.